హాయ్ అండి. ఈరోజైతే నేను కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నానండి. మిల్ మేకర్, శనగపప్పు, టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. మిల్ మేకర్ ముందు నూనెలో బాగా ఏపుకోవాలండి. ఏపిన తర్వాత అవి పక్కకు తీసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే బాగా ఏపుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా కూడా కొంచెంసేపు మగ్గాలండి. మగ్గిన తర్వాత అప్పుడు ములక్కాడ వేసుకోవాలండి. బాగుంటుందండి కర్రీ అయితే. మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. చూడండి మగ్గిపోయింది కదండి. ములక్కాడ అయితే నేను వేస్తాను. ములక్కాడ మగ్గాలండి. మగ్గిన తర్వాత అప్పుడు శనగపప్పు వేసుకుందాం. ఇదిగోండి నేనైతే లిమిట్గా అయితే వేసుకున్నాను. మీకు నచ్చితే మీరు కొంచెం ఎక్కువన్నా వేసుకోవచ్చండి శనగపప్పు. పిల్లలైతే ఇష్టంగా తింటారండి శనగపప్పు. అలాగే మిల్ మేకర్ స్పైస్ నోటికి తగులుతుంది కదండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. మీ అందరికీ ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే క్లిక్ చేయొచ్చు. పసుపు, కారం, ఉప్పు బాగా వేగిన తర్వాత వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చి వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే ధనియాలు, గసగసాలు, జీలకర్ర మసాలా అయితే వేసానండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుందండి. అంటే మరీ ఎక్కువ స్పైసీ ఉంటే పిల్లలు తినలేరు కదండి. మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం వాటర్ ఉండగా వేసుకుంటే బాగుంటుందండి. మరీ ఎక్కువ వాటర్ ఉండగా వేసుకుంటే అది చితికిపోతుందండి. ఓకేనండి. కొంచెంసేపు మగ్గిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే నేను గార్నిష్ కోసం కొత్తిమీర వేసాను. నా కర్రీ అయితే ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.